హాయ్ అందరికి, వెల్కమ్ టు ఆరి క్రాఫ్ట్ వేవ్స్. ఈరోజు అయితే రెజినా చేస్తున్నా బేబీ ప్రిజర్వేషన్ది. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. రిక్వైర్డ్ మెటీరియల్ వచ్చేసి 8" సర్కిల్ మౌల్డ్, వెయింగ్ మిషన్, బబుల్ బ్లాస్టర్, కప్స్, కలర్స్ అండ్ ఈ లైట్, గోల్డ్ ఫ్లేక్స్, ఈ గోల్డ్ మార్కర్ అండ్ రెజిన్. నేనైతే ఎపోక్ రెజిన్ యూజ్ చేస్తున్నా. ఇది 2:1 రేషియో. ఇది స్టాండ్ ఫ్రేమ్ పెట్టడానికి అండ్ చెమ్కి బ్లూ కలర్. ఇది 8" ఫ్రేమ్ కాబట్టి మనం రెజిన్ ఎక్కువనే యూజ్ చేయాలి. సో దానికైతే నేను పెద్ద కప్స్ తీసుకుంటున్నా. నేను టోటల్ వెయిట్ 114 గ్రామ్స్ తీసుకుంటున్నా ఫస్ట్ లేయర్కి. రెజిన్ వచ్చేసి 76 గ్రామ్స్ అండ్ హార్డ్నర్ వచ్చేసి 38 గ్రామ్స్. అండ్ మనం కప్ వెయిట్ యాడ్ చేసుకోవాలి. సో దానికి టోటల్ 119 గ్రామ్స్ తీసుకుంటున్నా. మంచిగా ఇలా ఐస్ స్టిక్స్ తోటి మిక్స్ చేసుకోవాలి అండ్ ఒక్కసారి అయితే బబుల్ బ్లాస్టిక్ స్ప్రే చేసుకోవాలి. బబుల్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతుంది. అండ్ నేను బ్లూ కలర్ తీసుకుంటున్నా, బేబీ బాయ్ కాబట్టి. సో కొంచెం ఒక పించ్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి అండ్ మంచిగా ఏ పార్టికల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో చెమ్కి యాడ్ చేసుకుంటున్నా బ్లూ కలర్. సో మంచి గ్లిటర్ ఎఫెక్ట్ వస్తుంది. టేప్ తోటి అయితే మౌల్డ్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మౌల్డ్ మీద ఉంటాయి. సో ఇలా టేప్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాక మన రెజిన్ అయితే వేసేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన శ్రీమంతం దండ అవుతుంది. సో దాని ఫ్లవర్స్ అయితే ఇలా రౌండ్గా పెట్టుకుంటున్నా. అక్కడక్కడ అయితే గోల్డ్ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ లైట్ కూడా మంచిగా రౌండ్గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఇంకా ఈ బుడ్డు అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నా. 2 days డ్రై అయ్యాక సెకండ్ లేయర్ చేయాలి. నెక్స్ట్ డే ఫోటోషీట్ మీద ఇలా ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని సపరేట్గా మళ్ళీ కట్ చేసుకొని ఇలా లామినేషన్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి వినైల్ స్టిక్కర్ అంటారు. గోల్డ్ అండ్ బ్లాక్ తీసుకున్నా వాళ్ళ నేమ్స్ని. సో ఈ వినైల్ స్టిక్కర్స్ అనేది కార్స్ మీద స్టిక్కర్స్, బైక్స్ మీద స్టిక్కర్స్ పెడతారు కదా, వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. అన్నీ స్టిక్ చేసుకున్నాక వాళ్ళ ఫొటోస్ అయితే స్టిక్ చేసుకోవాలి క్విక్ పిక్స్ తోటి. సో దట్ పిక్చర్స్ లిక్విడ్ పోసాక అటు ఇటు మూవ్ కాకుండా ఉంటాయి. సెకండ్ లేయర్కి అయితే రెజిన్ అయితే తీసుకుంటున్నా అండ్ సేమ్ ప్రొసీజర్ తర్వాత సెకండ్ లేయర్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ 2 days తర్వాత డీమోల్డ్ అయితే చేస్తున్నా. మంచిగా గట్టిగా అయిపోయింది. సో దీన్ని డీమోల్డ్ చేస్తున్నా.
ఈ గోల్డ్ మార్కర్ తోటి అయితే అవుట్లైన్ గీసుకుంటున్నా సైడ్స్ లో. మీరు కూడా ఇలా ఇంట్లోనే రెజిన్ ఆర్ట్తో ప్రిజర్వేషన్స్ చేసుకోవచ్చు. చాలా మెమరీస్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే ఎప్పటికీ ఉంటుంది. ఇలా లైట్తో చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. అండ్ స్టాండ్ మీద అయితే దీన్ని సెట్ చేసుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.